అనిపించింది అయితే బీజేపీ ఎత్తుగడ ఏమీ లేదు ఇందులో. అవునా? ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం అప్పుడు తనని తాను కాపాడుకోవడానికి నలుగురు ఎంపీలు 2019 6గురిలో అటు పంపించేసింది కదా. అవును. అట్లాగా కూడా కాదు ఇది, కేజ్రీవాల్ పంపించారు. కాదా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ గతంలో ఒక విధానం ఉండేది. మోడీ షాలు వచ్చాక విధానాన్ని మార్చారు. అంతకుముందు ఎవరైనా పార్టీలో చేరొచ్చు కానీ ఫస్ట్ ప్రయారిటీ పాత నాయకుడికి మాత్రమే అనేది ఉండేది. కొత్త వాళ్ళకు వచ్చినప్పుడు అది పెద్ద చర్చగా నడిచేది. ఈవెన్ కొన్నిసార్లు ఎగ్జామ్షన్ ఇచ్చింది బీజేపీ. లైక్ ఇప్పుడు కోట శ్రీనివాసరావు ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఆయనకి విజయవాడ సెంట్రల్ ఇచ్చింది సీటు, విజయవాడ ఈస్ట్. అప్పుడు అయితే లోకల్ వాళ్ళు అడ్డుపడ్డారు. అదేంటి అనేసి, అరే ఈయన మన కార్యకర్త మన నాయకుడు అని గుర్తు చేసి అంతవరకు ఓకే నడుస్తుంది. అప్పట్లో వాజ్పేయి అద్వానీలు ఉన్నప్పుడు సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ మన వాళ్ళకే అన్నది. మోడీ షాలు వచ్చాక ఏం చేశారంటే ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోవడం ఒక ఎత్తు వాజ్పేయిది ఫస్ట్లో 13 నెలల పాలనలో. తర్వాత ఈ జాయిన్ అవుతాము ఇప్పుడు వాస్తవంగా 2004లో బీజేపీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చు. వాళ్ళకి ఎన్డీఏకి యూపీఏకి మధ్యలో ఉన్న